హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణంలోని సుందరకాండ పార్ట్ 1 చూద్దాం. దీనికంటే ముందు రామాయణంలోని ఇతర కాండాల గురించి కూడా చెప్పడం జరిగింది. కావాలంటే మీరు అవి మన ఛానల్లో చూడవచ్చు. రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. సీతమ్మ జాడ కోసం హనుమంతుడు కూడా లంకకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ నుంచి సుందరకాండ అయితే మొదలవుతుంది. బలవంతుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువునకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరిచాడు, ప్రళయకాల మేఘ గర్జనలా మహానాదం చేశాడు. చేతులను నడుము మీద ఉంచాడు, పాదాలను దట్టించాడు, చెవులను రిక్కించాడు, తోకను విదల్చాడు. అగంధాది మహావీరులతో వాయు వేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను. అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం. అక్కడ కూడా సీతా దర్శనం కాకపోతే రావణుని బంధించి తీసుకువస్తా. ఏది ఏమైనా కార్యసఫలతతో తిరిగి వస్తానని పలికాడు. ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గాంధర్వులు, మహర్షులు కీర్తించారు. సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలిచాడు. తానింత వాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సాగరుడే కారణమని సాగరునికి అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుని బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలిచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరి శిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో, నీ హృదయపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు. సమయం లేదు, ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు. హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు. త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించిన మాత్రమైనా అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోనికి ప్రవేశించాడు. ఇంతలో లంకాదేవత అయిన లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకు వచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతితో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు, లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను. ఒకసారి చూసి పోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక దెబ్బ వేశాడు. శ్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని. బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు ముడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతుడితో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు. ప్రాకారం పైనుంచి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. శత్రువుల వద్దకు వెళ్ళే సంప్రదాయం కదా, అందుకని. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రమైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవి చూశాడు. వేదఘోషను విన్నాడు. రకరకాల వాళ్ళను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడా సీతామాత జాడ కనిపించలేదు. మహాపాశ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష భవనాల్ని వెతికాడు. రావణ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకొని నిద్రపోవడం చూశాడు. ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు.
సీతామాతను చూశాననుకుని గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడా సీతా జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాడను కనిపెట్టలేకపోయినా తను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు, అతడు లేక లక్ష్మణుడుండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణాన్ని తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రుమ, తార, అగంధుడు మిగలరు. అది చూసి వానర జాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశం చేయడం, ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణులకు, రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గుణాలకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం. అనువనువునా వెతికాడు హనుమంతుడు. ఎత్తైన శింషుపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మాలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించి ఉంది, దీన వ్యవస్థలో ఉంది. ఆమె సీత అనిపించింది హనుమంతునికి. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి. ఋష్యముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీత అని ధృవపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతునికి కనుల నిండా ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు. వేకువజాము అయింది. వేదఘోషలు వినబడుతున్నాయి. నిద్ర లేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుడి తేజస్సు చూసి ఆశ్చర్యకితుడయ్యాడు హనుమంతుడు. సీత దగ్గరకు వచ్చి రావణుడు నాయనా భయనా సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబింకింది. 2 నెలలు గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. చివరకు సీతను చంపుతామని భయపెట్టారు. ఈ దుఃఖస్థితికి సీత ఎంతో విలపించింది. శ్రీరామునికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలనుకున్నది. ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అక్కడే మేల్కొంది. త్రిజట విభూషణి కూతురు. రాక్షస స్త్రీలను ఆదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్న భిన్నం కావడం చూశాను అన్నది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశనం తప్పదని, శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడాలో అని మదనపడుతున్నాడు. రామకథ గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్ని వైపులా చూసింది. చెట్టు మీదున్న హనుమంతుని చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. అమ్మ, నీవెవరు? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక. దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి. తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించి వినిపించమంది.
సీత కోరిక పైన హనుమంతుడు రాముని రూపగుణాలను వివరించాడు. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానంద భరితురాలైంది సీత. తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు వచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని మారుతితో చెప్పింది. అంతదాకా ఎందుకు, తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకువెళ్ళగలవని ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకువెళ్ళడమే ఆయన స్థాయికి తగినదన్నది. అమ్మ, నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని హనుమంతుడు అడిగాడు. తాను అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులో దివ్య చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి. రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంత చేశాడు ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి లంకేశునికి ఈ విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్ళని మట్టుపెట్టాడు. తన పైకి వచ్చిన జంబూమాలిని, మంత్రి మరియు పుత్రులు 7గురిని, రావణుడు సేనాపతులు 5గురిని, అక్షికుమారుణ్ణి అంతమొందించాడు. చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మహస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతని దాడి చేయవచ్చన్నాడు. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టాడు. నూనెను పూశాడు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణి భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకమనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులారా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న ఆశ. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చరణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరిగి ప్రయాణమయ్యాడు. అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు ఆ మారుతి. అగంధుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరకు వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరామునికి వద్దకు వెళ్దామన్నాడు. జాంబవంతుడు అగంధుడి మాటలను ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు. పైగా రావణుణ్ణి సంహరిస్తారని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయకూడదు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్లారు. తేనెలు తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉంది. అతని మేనమామ దధీముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల దాటికి దధీముఖుల గాయాలు పాలయ్యారు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి ఈ విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచనంగా భావించాడు సుగ్రీవుడు. అంగద, హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటికి చేరారు. హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. సీత ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు.
శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని వివరించాడు హనుమంతుడు. ఇంతటితో సుందరకాండ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో యుద్ధకాండ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.